అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో ఒక అద్భుతమైన, ఆశ్చర్యపరిచే ఒక ప్రయాణాన్ని మనం చూడబోతున్నాం. ఒక సాధారణ వ్యవసాయదారుడు, అంటే తన పొలాల్లో రోజు మట్టితో పనిచేసుకునే ఒక మామూలు మనిషి, దేవుని సేవ కోసం ఏకంగా అంతటి అసాధారణమైన శక్తిని ఎలా పొందాడో మనం తెలుసుకోబోతున్నాం. ఇదేదో పాతకాలపు చరిత్ర మాత్రమే కాదు సుమా. పరిపూర్ణమైన అంకితభావం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించండి, కలుషితమైన నీటిని క్షణాల్లో శుద్ధి చేయడం, చనిపోయిన పిల్లాడికి మళ్లీ ప్రాణం పోయడం, అప్పులపాలైన ఒక కుటుంబం కోసం ఏకంగా సముద్రంలా నూనె పొంగేలా చేయడం, చివరికి తను చనిపోయిన తర్వాత తన సొంత సమాధిలో పడిన ఒక మృతదేహాన్ని సైతం బ్రతికించడం. ఇవన్నీ వింటుంటే మనకు ఏదో సినిమాలో కల్పిత కథలా అనిపిస్తుంది కదూ. కాని ఇవన్నీ ఒక సాధారణ మనిషికి దేవుని నుండి రెట్టింపు శక్తి, అదేనండి ఆ డబుల్ పోర్షన్ దక్కినప్పుడు జరిగిన నిజమైన అద్భుతాలు. ఆ వ్యక్తి పేరే ప్రవక్త అయిన ఎలీషా. ఈ కథలో మొదటి ఘట్టం దేవుని పిలుపు. ఒక రైతు పొలం నుండి దేవుని సేవకు ఎలా పిలువబడ్డాడో చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, ఇశ్రాయేలు దేశాన్ని చెడు రాజులు పాలిస్తున్న కాలంలో, అప్పట్లో ప్రజలకు సరైన మార్గం చూపించడానికి దేవుడు ఎప్పటికప్పుడు ప్రవక్తలను పంపేవాడు. అలా ఆ సమయంలో ఇశ్రాయేలులో ఎలియా అనే అత్యంత శక్తివంతమైన, చాలా గొప్ప ప్రవక్త ఉండేవాడు. అక్కడే మన ఎలీషా కథ కూడా మొదలవుతుంది. అయితే అప్పటికీ ఎలీషాకు తన భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు. తను కేవలం ఒక సాధారణ రైతు మాత్రమే. కాని దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కదా. దేవుడు ఆ గొప్ప ప్రవక్తైన ఎలియాతో ఒక మాట చెప్పాడు. నీ తర్వాత నా పని కొనసాగించడానికి ఒక మనిషిని ఎన్నుకో అని ఆదేశించాడు. అలా దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తే మన ఎలీషా. ఒకరోజు ఎలీషా తన పొలంలో చాలా మామూలుగా వ్యవసాయం చేసుకుంటుండగా ప్రవక్త ఎలియా నేరుగా అక్కడికి వచ్చి తన మంటిల్, అంటే తన వస్త్రాన్ని ఎలీషా భుజాలపై వేశాడు. ఇది దేవుని పిలుపుకు ఒక స్పష్టమైన సంకేతం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఎలీషా అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ పిలుపు రాగానే దేవుని సేవ కోసం తన పాత జీవితాన్ని, తన వ్యవసాయాన్ని, తన కుటుంబాన్ని అన్నిటినీ వెంటనే వదిలేశాడు. తనను తాను పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నాడు. ఒక గొప్ప అద్భుత ప్రయాణానికి పునాది ఖచ్చితంగా అక్కడే పడిందని మనం చెప్పొచ్చు. ఇక రెండవ ఘట్టం ఆ రెట్టింపు ఆత్మ. ఎలీషా కోరుకున్న ఒక సాహసోపేతమైన కోరిక గురించి మాట్లాడుకుందాం. ఆ పిలుపు తరువాత ఎలియాకు సేవకుడిగా ఎలీషా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఏమాత్రం స్వార్థం లేని సేవ చేసిన తరువాత ఒక అతి ముఖ్యమైన రోజు రానే వచ్చింది. దేవుడు ఎలియాను పరలోకానికి తీసుకువెళ్లే సమయమది. ఎలియా వెళ్ళిపోయే ముందు ఎలీషాతో, నేను వెళ్లే ముందు నీకు నా నుండి ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఎలీషా అడిగిన కోరికే ఈ కథను పూర్తిగా మలుపు తిప్పింది. మీ ఆత్మలో నాకు రెట్టింపు భాగం, అంటే డబుల్ పోర్షన్ కావాలి అని ఎలీషా చాలా ధైర్యంగా అడిగాడు. నిజంగా ఇది చాలా గొప్ప సాహసోపేతమైన కోరిక. ఆ తర్వాత వెంటనే ఆకాశం నుండి ఒక అగ్నిరథం, అగ్నిగృర్రాలు వచ్చాయి. ఒక పెను తుఫాను మధ్యలో ఎలియా నేరుగా పరలోకానికి కొనిపోబడ్డాడు. ఈ కళ్ళు చెదిరే అద్భుతాన్ని ఎలీషా కళ్లారా చూశాడు. ఆ సమయంలో కిందపడిన ఎలియా వస్త్రాన్ని ఎలీషా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ వస్త్రాన్ని తీసుకున్న క్షణం నుండి అంతా మారిపోయింది. ఒకప్పుడు పొలాల్లో మట్టితో పనిచేసుకునే సాధారణ రైతు ఇప్పుడు దేవుని శక్తిని పొందిన గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఆ మార్పు ఎంత గొప్పదంటే, బైబిల్ చరిత్ర ప్రకారం తన గురువైన ఎలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా ఖచ్చితంగా రెట్టింపు అద్భుతాలు చేశాడు. ఆ డబుల్ పోర్షన్ శక్తి చూపించిన ప్రభావం అలాంటిది. మన మూడవ అంశం సామాన్యులకు సేవ, కరుణతో చేసిన అద్భుతాలు. ఇంతటి అపారమైన శక్తిని పొందిన తర్వాత ఎలీషా చేసిన మొదటి పనులు సామాన్య ప్రజల కష్టాలను తీర్చడమే. ఉదాహరణకు, జెరికో నగరంలో నీరు పూర్తిగా విషతుల్యంగా మారి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న భయంకరమైన పరిస్థితిలో ఎలీషా కేవలం ఒక చిన్న పాత్రలో ఉప్పు తీసుకుని ఆ నీటిలో వేశాడు. దేవుని నామంలో ఆ నీటిని పూర్తిగా స్వచ్ఛంగా మార్చేశాడు. అక్కడి ప్రజల దాహాన్ని, వారి ప్రాణసంకటాన్ని ఒక్క దెబ్బతో తీర్చాడు. ఇక్కడే మనం ఇంకొక అద్భుతం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక పేద విధవ, ఆమె పీకలోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక అప్పు తీర్చలేక తన కన్న పిల్లలనే బానిసలుగా ఇచ్చేయాల్సినంత దీనస్థితిలో ఎలీషా దగ్గరకొచ్చింది. ఆమె ఇంట్లో కేవలం ఒకే ఒక చిన్న నూనె సీస తప్ప ఇంకేమీ లేదు. అప్పుడు ఎలీషా ఆమెకొక అద్భుతమైన పరిష్కారం చెప్పాడు.
ఇరుగుపొరుగు వారి దగ్గర వీలైనన్ని ఖాళీ పాత్రలు అడిగి తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆ ఒక్క చిన్న సీసా నూనెను మూసి ఉన్న గదిలో ఆ ఖాళీ పాత్రల్లో పోయమన్నాడు. ఎంత ఆశ్చర్యమంటే ఆ ఒక్క చిన్న సీసాలోంచి వచ్చిన నూనె ఆగకుండా వందలాది పాత్రలను నింపేసింది. ఆ నూనెను అమ్మి ఆమె తన అప్పులన్నీ తీర్చేసి తన పిల్లలను కాపాడుకోగలిగింది. అయితే ఈ సంఘటనలన్నిట్లో మనం గమనించాల్సిన ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే ఎలీషా సేవకు ఎలాంటి హద్దులు లేవు. ఒకవైపు చూస్తే అత్యంత పేదరికంలో ఉండి అప్పుల పాలైన ఒక సామాన్య విధవకు సహాయం చేశాడు. మరోవైపు చూస్తే సిరియా దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన సేనాధిపతి అయితే కుష్ఠురోగంతో బాధపడుతున్న నామాను అనే వ్యక్తికి కూడా దేవుని స్వస్థతను అందించాడు. దీన్ని బట్టి దేవుని ప్రేమకు, దేవుని సేవకు పేద, ధనిక, హోదా లేదా దేశం అనే భేదాలు ఏవీ లేవని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నామాను స్వస్థత కథ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ 7 అనే సంఖ్య చాలా ముఖ్యం. కుష్ఠురోగంతో బాధపడుతున్న ఆ సేనాధిపతి నామానుకు ఎలీషా ఇచ్చిన సూచన చాలా విచిత్రంగా, సులభంగా అనిపించింది. యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, అంతే అని చెప్పి పంపించాడు. ఒక పెద్ద సేనాధిపతి అయిన తనకు కనీసం బయటకు వచ్చి చూడకుండా ఇంత చిన్న పని చెప్తాడా అని నామానుకు మొదట విపరీతమైన కోపం వచ్చింది. కాని తన వెంట ఉన్నవాళ్ల మాట విని అహంకారాన్ని పక్కనపెట్టి ఎలీషా చెప్పినట్లుగానే 7 సార్లు ఆ నదిలో మునిగి లేచాడు. ఆ 7వసారి నీళ్లలోంచి బయటకు వచ్చేసరికి అతని చర్మం ఒక చిన్న పసిపిల్లాడి చర్మంలా పూర్తిగా మారిపోయింది. ఇలాంటి ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఎలీషా జీవితంలో జరిగాయి. ఉదాహరణకు ఒకసారి ప్రవక్తల శిష్యులలో ఒకరు నది దగ్గర చెట్లు నరుకుతుండగా అరువు తెచ్చుకున్న ఇనుప గొడ్డలి కాస్త నీళ్లలో పడిపోయింది. పాపం అతను కంగారు పడుతుంటే ఎలీషా కేవలం ఒక చిన్న కర్రముక్కను తీసి ఆ నదిలో వేశాడు. అంతే, వెంటనే బరువైన ఆ ఇనుపగొడ్డలి నీటిపై తేలింది. భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా విరుద్ధంగా జరిగిన ఈ అద్భుతం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనకు మరోసారి నిరూపిస్తుంది. ఇక 4వ అంశం మరణంపై విజయం. దేవుని అత్యున్నత సేవకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇప్పటివరకు మనం నీరు శుద్ధి కావడం, నూనె పెరగడం, ఇనుపగొడ్డలి తేలడం లాంటి అద్భుతాలు చూశాం కదా. కాని ఇప్పుడు మనం ప్రాణానికి, మరణానికి మధ్య ఉన్న ఆ గీతను సైతం చెరిపేసే అత్యంత శక్తివంతమైన, గంభీరమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరణంపై దేవుని శక్తి సాధించిన విజయాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. ఎలీషాకు తన ఊళ్ళో ఎప్పుడూ ఆశ్రయం కల్పించే ఒక ధనవంతురైలైన షూనేమీయురాలికి ఎలీషా ప్రార్థన ద్వారా దేవుడొక కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా ఆ బాలుడు చనిపోయాడు. ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆ తీవ్రమైన దుఃఖంతో ఆమె నేరుగా ఎలీషా దగ్గరకు పరుగులు తీసింది. ఎలీషా వెంటనే ఆ బాలుడున్న గదిలోకి వెళ్లి తలుపులు వేసి ఆ పిల్లవాడి శరీరంపై పడుకుని చాలా తీవ్రంగా దేవునికి ప్రార్థన చేశాడు. ఆ పరిస్థితిలో అక్కడ ఎంతటి ఉత్కంఠ నెలకొని ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ తీవ్రమైన ప్రార్థన తరువాత ఎవ్వరూ ఊహించని ఒక గొప్ప అద్భుతం జరిగింది. చనిపోయిన ఆ బాలుడు ఒక్కసారిగా 7 సార్లు తుమ్మి తన కళ్ళు తెరిచాడు. అవును, చనిపోయిన ఆ బాలుడు మళ్లీ బ్రతికాడు. అంతులేని విషాదంలో కూరుకుపోయిన ఆ తల్లికి ఎలీషా అంతులేని ఆనందాన్ని తిరిగిచ్చాడు. దేవుని శక్తి మరణం కంటే ఎంతో గొప్పది అని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. 5వ ఘట్టం మరణాన్ని దాటిన వారసత్వం. ఎలీషా జీవితంలో జరిగిన ఆ చివరి అద్భుతం. కాలమలా గడిచిపోయింది. ఎలీషా వృద్ధాప్యానికి చేరుకుని చివరికి మరణించాడు. అతని ఒక సమాధిలో ఉంచారు. బహుశా అందరిలాగే అతని కథ కూడా అక్కడితో ముగిసిపోయిందని అంతా అనుకుని ఉంటారు. కాని తన జీవితాంతం దేవుని కోసం వాడబడిన ఆ శరీరం, ఆ ఎముకలు మామూలువి కావు కదా. ఒకరోజు కొందరు వ్యక్తులు ఒక మృతదేహాన్ని తీసుకువెళ్తుండగా శత్రువుల దాడి భయంతో హడావిడిగా ఆ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఎలీషా సమాధిలో పడేశారు. ఆశ్చర్యం, ఏకంగా నమ్మశక్యం కాని ఆశ్చర్యం. ఆ మృతదేహం ఎలీషా ఎముకలను తాకగానే వెంటనే ఆ మృతుడు బ్రతికి తన కాళ్లమీద తాను నిలబడ్డాడు. తన జీవితకాలంలో పంటలకు, మనుషులకు ప్రాణం పోసిన ఎలీషా తాను చనిపోయిన తర్వాత తన ఎముకల ద్వారా కూడా మరొకరికి ప్రాణం పోశాడు. అతనిలోని ఆ దైవిక శక్తి మరణం తర్వాత కూడా అలానే కొనసాగింది. ఇక చివరగా ఈ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేమిటో ఒక్కసారి చూద్దాం. నిజంగా ఎంతో అద్భుతమైన ప్రయాణం కదూ ఇది. ఒక సాధారణ రైతు దేవుని పిలుపును అందుకుని ఏటంగా మరణాన్ని సైతం జయించిన ప్రవక్తగా మారిన తీరు
నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకం. మరి ఈ అద్భుతమైన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠమేంటంటే, దేవుని పిలుపును వినడం, దానికి వెంటనే స్పందించడం. ఎలీషా ఏమాత్రం వెనుకాడకుండా తన పొలాలను ఎలా వదిలేశాడో మనం చూశాం కదా. రెండవది, దేవుడు చిన్న విషయాలను కూడా అత్యంత గొప్పగా మార్చగలడు, అచ్చమా విధవరాలి నూనె సీసాలాగా. మూడవది, ఏమాత్రం చలించని విశ్వాసం ఎల్లప్పుడూ అద్భుతాలను సృష్టిస్తుంది. నామాను పొందిన స్వస్థత దానికి గొప్ప ఉదాహరణ. ఇక నాలుగవది మరియు అత్యంత ముఖ్యమైనది, దేవుని శక్తికి ఎటువంటి పరిమితులు లేవు. ప్రాణం లేని ఇనుపగుడ్డలని తేల్చడం దగ్గర నుండి మృతదేహాలను బ్రతికించడం వరకు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు మన విశ్లేషణను ఒక బలమైన ఆలోచనతో ముగిద్దాం. పూర్తిగా దేవుని సేవకు అంకితమైన ఒక సాధారణ జీవితం ఏకంగా మరణాన్ని సైతం దాటి నిలిచిపోయేంత గొప్ప ప్రభావాన్ని ఎలా చూపించగలదు? ఎలీషా కథ మనకు అదే నేర్పుతుంది కదా. దేవుని చేతిలో మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఆ డబుల్ పోర్షన్ శక్తి మన జీవితాల ద్వారా ఇంకెన్నెన్ని అద్భుతాలు చేయగలదో ఒక్కసారి లోతుగా ఆలోచించండి. దేవుని సేవలో అంకితభావం చూపిస్తే సాధారణ జీవితాలు కూడా అసాధారణంగా మారతాయి. ఈ అద్భుతమైన విశ్లేషణ మనందరికీ ఒక కొత్త స్ఫూర్తినిచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.